కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ సుందర కథానందనం పుష్ప గుర్రాల కథా సంపుటి నుండి లోకం తీరు. రచన శ్రీమతి పుష్ప గుర్రాల. వినిపిస్తున్నది పప్పు భోగారావు. గుర్రాల పుష్ప విజయనగరం వాస్తవ్యులు. ఎంఏ బిఎల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పదవీ విరమణ చేశారు. వివిధ వారపత్రికలలో వీరి కవితలు, కథలు, వ్యాసాలు ముద్రితమయ్యాయి. ఉద్యోగం చేస్తూ ఇంటి పని కూడా చేసుకునే వనితల అవస్థల గురించి, సమాజం గురించి వీరెక్కువగా కథలు రాస్తూ ఉంటారు. మొట్టమొదటిగా పారితోషికం అందుకున్న చిన్న కథ అదండి అసలు సంగతి. 100 ఉత్తరాలు తెప్పించిన కవిత అతని నవ్వు. సుందర కథానందనం వీరి మొదటి కథా సంపుటి. 5 ఇంగ్లీష్ కథలు తెలుగులోకి అనువదించారు. ఒక ఇంగ్లీష్ కథ విపులలో ప్రచురితమైంది. విజయవాడలో ఓ అడ్రస్ కాగితం పట్టుకుని సందుల్లో అపార్ట్మెంట్ పేర్లు చదువుతూ, అలా చూసుకుంటూ తను వేలు విడిచిన మేనమామ ఇంటి కోసం ఎండను పడి తిరుగుతున్నాడు వంశీ. అమ్మకి తూర్పు బంధువైన చలపతిరావును కలవమని ఆమె ఎన్నాళ్ళుగానో అతనికి చెబుతోంది. వీలైతే అతన్ని ఒకసారి తీసుకురమ్మని కూడా చెబుతోంది. తీరిక లేక వంశీయే అతన్ని తీసుకురాలేకపోయాడు. మధ్యాహ్నం 2 దాటింది. కానీ అడ్రస్ దొరకలేదు. ఓ ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంటి ఇల్లాలు కాబోలు వీధి గుమ్మంలోకి వచ్చి వంశీ అడిగిన అడ్రస్ గురించి వింది. ఆ పేరు గలవాళ్ళు ఎవరు ఈ వీధిలో లేరండి, అడ్రస్ సరిగ్గా కనుక్కోవలసింది కదా అనేసి తలుపు గడియ పెట్టేసుకుంది ఒకంత అనుమానంగా చూస్తూ. అతను ఇంకో ఇంటి తలుపు తట్టాడు. వేళాపాళా ఉండదా బాబు మీకు, అడ్రస్లు చెప్పడానికి ఉన్నాం అనుకున్నారా, వెళ్ళండి అని తలుపు గడియ వేసేసుకుంది. ఏమిటో దొంగలు కూడా మంచి డ్రెస్సులోనేగా వచ్చి మోసం చేస్తారు, అందుకే వీళ్ళలా గడియలు వేసేసుకుంటున్నారు. అయినా ఇంత వేసవిలో అది మిట్ట మధ్యాహ్నం తలుపులు తడితే ఏమైనా అనుకుంటారు మరి. చలపతి మామయ్యను తీసుకురమ్మని సతాయిస్తోంది కాబట్టి వచ్చాను, కానీ లేకపోతే ఇలా వీధి వీధి తిరగాల్సిన పని నాకేమిటి అనుకున్నాడు వంశీ. ఇంతలో ఏమండి అంటూ వినిపించి అటు చూశాడతను. ఎవరండి, గంట నుండి ఎండలో తిరగడం చూస్తున్నాను, మీకెవరు కావాలి, ముందు లోపలికి రండి అని వంశీని ఇంట్లోకి రమ్మని కుర్చీ చూపించిందామె. వంశీ ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆమె పెద్ద గ్లాసు నిండా మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చింది. ముందు మీరు మజ్జిగ తాగండి. వంశీ దాహానికి తాళలేక ఉన్నాడేమో, గటగట ఆమె ఇచ్చిన మజ్జిగ తాగేశాడు. నేనెవరో తెలీదు, అయినా మీరు ఫ్యాన్ కింద కూర్చోబెట్టి దేవతలా దాహం తీర్చారు, చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు, ఈ మాత్రం దానికే థ్యాంక్స్ ఎందుకులేండి. ముందు ఆ అడ్రస్ కాగితంలో ఇవ్వండి. ఈ అడ్రస్లో ఉన్నాయన మా అమ్మకి తమ్ముడు, ఈ వీధిలోనే ఉండేవారట, కొంచెం చూడండి అన్నాడు వంశీ. ఆమె ఆ అడ్రస్లో పేరు అది చదివి, ఇతను ప్రస్తుతం ఇక్కడ ఉండడం లేదండి, వేరే చోట ఉంటున్నారు, అడ్రస్ ఫోన్ నంబర్ చెబుతాను, వెళ్ళగలరా? వెళ్తానండి. వద్దులేండి, మీరు వెతుక్కోగలరో లేదో, నేనే తీసుకువెళ్తాను, నాకు అటు వెళ్లాల్సిన పని కూడా ఉంది అంటూ తన స్కూటీ స్టార్ట్ చేసి రండి అంది. అతను వెనుక కూర్చున్నాడు. నా పేరు వసంత, టీచర్గా పనిచేస్తున్నాను. నా పేరు వంశీ. మీరెంత మంచివారండి, ఒక్కరు కూడా నాకు సాయపడలేదు, మీలాంటి మంచి మనుషులు కూడా ఉంటారా? ఆమె మౌనంగా నవ్వేసింది. అతనికి కావలసిన అడ్రస్లు దింపింది. అతను ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అడ్రస్ కోసం తనెంత హైరాణ పడింది, అప్పుడు తనకి వసంత ఎలా సాయపడింది చెప్పాడు. ఓహో, ఆవిడా తెలుసు, అందంగా తెల్లగా ఉంటుంది, అంత మంచిది కాదు, కులం తక్కువది, వీధిలో ఆవిడికి మంచి పేరు లేదు అన్నాడు చలపతిరావు. అలా మాట్లాడకు మామయ్య, ఆవిడ ఎలాంటిదైనా కానివ్వు, ఈరోజు నేను ఇక్కడికి సజావుగా వచ్చానంటే ఆవిడ చలవే కదా అన్నాడు వంశీ. చలపతిరావు మాట్లాడలేదు. భోజనం గట్రా చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వసంత గుర్తుకొచ్చింది వంశీకి. తనకి సహాయం చేసిన వసంత మంచిది కాదా? అయినా నిప్పు లేకుండా పొగరాదు, ఆవిడ గురించి ముందే తెలుసుంటే స్కూటీ మీద ఆవిడ వెనక కూర్చున్నప్పుడే ట్రై చేద్దును కదా. అయ్యయ్యో, మంచి ఛాన్స్ మిస్ అయిపోయాను అనుకున్నాడు. ఆఫీసులో కొలీగ్స్తో ఈ విషయం అంతా చెప్పాడు. మండుటెండలో తాను తన మామయ్య అడ్రస్ గురించి వెతకడం, ఎవరూ సాయం చేయకపోవడం, వసంత కోరి పిలిచి మజ్జిగ ఇచ్చి మరీ అడ్రస్ చెప్పి దగ్గరుండి అడ్రస్కి తీసుకెళ్లడం గురించి వివరంగా చెప్పాడు. వసంత గురించి మామయ్య చెప్పాడని కాకుండా ఆమె మంచిది కాదని, అందుకే అంత విచ్చలవిడిగా ఉందని, తాను ట్రై చేసి ఉంటే ఛాన్స్ దొరికి ఉండేదని, కానీ టైం లేక వీలు పడలేదని గొప్పగా చెప్పాడు. అతను చెప్పింది విని కలీగ్స్ ఒకరిద్దరు అవునవును అన్నారు. ప్రసాద్ మాత్రం, మనకి సాయం చేసిన వారిని గురించి అలా నీచంగా మాట్లాడకూడదు,
నీ అవస్థ చూసి నీకెవరూ సాయం చేయకపోవడం గమనించి ఆమె ఆదుకుని ఉండొచ్చు. అంత మాత్రానికి ఆవిడ్ని బ్యాడ్ చేసేయడం సంస్కారం కాదు. దానిని వంశీతో పాటు మిగిలిన వారు కూడా ఖండించారు. ఆమె ఖచ్చితంగా తిరిగిపోతే అయి ఉంటుందని, అందుకే ముక్కు మొహం తెలియని మగాడిని స్కూటీ మీద వెనక కూర్చోబెట్టుకుని తీసుకెళ్లి దింపిందని అన్నారు. ఆ రోజు మధ్యాహ్నం వంశీ ఆఫీస్ పనిలో బిజీగా ఉండగా ఫోన్ వచ్చింది. వాళ్ళ అమ్మగారు చేశారు. వంశీ, నీ భార్య అనితకి యాక్సిడెంట్ అయింది. సాగర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంటికి ఫోన్ వస్తే నేను పక్క వాళ్ళని తీసుకుని ఆటోలో వచ్చాను. హాస్పిటల్లోనే ఉన్నాను. నువ్వు తొందరగా హాస్పిటల్కి రా. నాకు అసలే గుండె దడగా ఉంది అంటూ కంగారుగా చెప్పింది. వంశీ సెలవు చీటీ రాసి కొలీగ్కిచ్చి బయటపడ్డాడు. అతను హాస్పిటల్కి వెళ్లేసరికి అనితకి తెలివిలేదు. బ్లడ్ ఎక్కిస్తున్నారు. కళ్ళు మూసుకుని ఉంది. తలకి కట్టుకట్టి ఉంది. అనితా అన్నాడు బెడ్ దగ్గరికి వెళ్ళి. ఆమె మాట్లాడలేదు. అక్కడే ఉన్న తల్లి వైపు చూశాడు. ఆమె బేలగా చూసింది. బండి మీద ఇంటికి వస్తుండగా ఆటో ఢీ కొట్టిందట. పక్కనే ఉన్న రాయి మీద పడిపోయిందట. ఎవరూ సాయం చేయలేదట. రక్తం చాలా పోయింది. ఆ సమయంలో ఒక ఆవిడ ఎవరో చూసి ఆటోలో ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేసిందట. ట్రీట్మెంట్ చేద్దామంటే అనిత గ్రూప్ బ్లడ్ లేదు ఇక్కడ. అనితని ఇక్కడ చేర్చినావిడే తన బ్లడ్ సరిపోతుందేమో చూడమందట. చూస్తే సరిపోయిందట. దాంతో డాక్టర్లు వైద్యం మొదలుపెట్టారు. మగాళ్ళు కూడా చొరవ తీసుకోని టైంలో ఆడదైనా ఆవిడెవరో కానీ నీ భార్యను ప్రాణాపాయం నుండి కాపాడింది. ఆమె నిజంగా దేవతేరా అంది వంశీ తల్లి. ఇంతకీ ఎవరమ్మా ఆవిడ? అదిగో అక్కడ గదిలో ఉంది. బ్లడ్ ఇచ్చింది కదా. వైద్యులు కాసేపు ఉండి వెళ్ళమన్నారు. పద ఆమె దగ్గరికి వెళ్దాం అంటూ లేచింది వంశీ తల్లి. తల్లితో పాటు ఆ గదిలోకి వెళ్ళాడు వంశీ. ఆమె నీరసంగా పడుకునుంది. అమ్మా ఆమెను పిలిచింది వంశీ తల్లి. ఆమె కళ్ళు తెరిచి చూసింది. ఆమెను చూసిన వంశీ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆమె ఎవరో కాదు, వసంత. మామయ్య అతని మాటలు విని తను నోటికొచ్చినట్లు మాట్లాడిన వసంత ఆమె. ఆ రోజు తనెవరో తెలియకపోయినా ఒక మగాడే తన బండి వెనక కూర్చోబెట్టుకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా ఆలోచించకుండా ఎండలో తనకు సహాయం చేసింది ఈవిడ. తన భార్య చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు మగాళ్ళెవరూ ముందుకు రాకపోయినా హాస్పిటల్కి తీసుకొచ్చి బ్లడ్ ఇచ్చి కాపాడింది ఈరోజు. మంచిది కాదని, కులం తక్కువదని మామయ్య అన్నాడు. మరి ఆవిడ రక్తమే ఇప్పుడు తన భార్య అనిత శరీరంలో ప్రవహిస్తోంది. మంచివాళ్ళని ఇప్పుడూ లోకం అర్థం చేసుకోలేదు. సేవా దృక్పథంతో ఆమె ప్రవర్తించిన తీరును విచ్చలవిడితనంగా అర్థం చేసుకునే సమాజంలో తాను ఒకడిని. చిచి, ఇలాంటి దేవత గురించి ఎంత నీచంగా ఆలోచించాను అనుకుంటూ లెంపలేసుకుని ఆమె కాళ్ళు పట్టుకున్నాడు కృతజ్ఞతాభావంతో. మీరింతవరకు లోకం తీరు కథ విన్నారు. రచన పుష్ప గుర్రాల, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.